అందరికీ నమస్కారాలు. నా పేరు వైరయ్య నాయుడు. ఇప్పుడు నా వయసు 73 సంవత్సరాలు. నేను రిటైర్ విఏఓగా పనిచేశాను. రిటైర్ అయిపోయాను. నేను మాది సిడారి గ్రామం, కోటబొమ్మలి మండలం, శ్రీకాకుళం జిల్లా. నేను 1917లో ఈ ధ్యానం క్లాసులు ప్రతినిధికి వచ్చిన దానికి వెళ్ళి ధ్యానం క్లాసులు వినేవాడిని, కానీ పెద్దగా పట్టించుకునేవాడిని కాను, తెలియక. ఆ తర్వాత 2019లోన నాకు అనారోగ్య స్థితి రావడము, నా కాలు పాదం తడి డిస్సు అరిగిపోయిందని డాక్టర్ చెప్పడము, నేను పూర్తిగా నడలేకపోయేవాడును. హాస్పిటల్కి వెళ్ళాను, శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే శ్రీకాకుళంలో ఆపరేషన్ చేయాలని అన్నారు. డిస్ అరిగిపోయింది, కాలు అతికేస్తామని అన్నారు. అక్కడికి నుంచి వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ కూడాను డాక్టర్ ఏంటంటే ఈ పాదంకి డిస్కి మధ్యన డిస్ అరిగిపోయింది కాబట్టి అది అతుకుతాం కాబట్టి పూర్తిగా నువ్వు నడలేను స్థితి నీకు వస్తుంది, మెట్లు ఎక్కలేవు అని చెప్పారు. చెప్తే ఆపరేషన్ ఆ తర్వాత వచ్చి నెల పోతే మా బాబు వచ్చేసేంత చేయించుకుంటామనేసి ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉన్నాను నేను. ఈ లోపల ఏంటంటే తెల్లవారింటికి ఖర్జూరము, సాయంకాలం నువ్వులు మొత్తం తినేవాడిను. నిత్యం 3-4 గంటలు ధ్యానం చేసేవాడిను, బెడ్ రెస్ట్ ఉండిపోయిన చేత. ఆ విధంగా చేస్తే అప్పుడు కానీ కొంత శక్తి అనేది వచ్చేది. ధ్యానం చేస్తున్నప్పుడు మరి సహస్రాల నుంచి మీద నుంచి చిన్న చీమల పైగిరివి, నోటి వెంబడ సొంగలు నాకు వచ్చేవి. అలాగే అవన్నీ కంట్రోల్ అయిపోయినాయి. కంట్రోల్ అయిపోయిన తర్వాత ఈ కాలు నొప్పి తగ్గుతూ ఈ డిష్ అరిగిపోయిన డిష్ కానితోనూ కాలు వైబ్రేషన్ మీద ఈ మోకాల వరకు లాగుతుండేది. ఇది ఒక టైం మా డాక్టర్ గోపాలకృష్ణ గారు ధ్యానం చేస్తే ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ కదిలి వస్తుంటాయని చెప్పారు. అది నాకు గుర్తుకొచ్చింది. అది మనసులో పెట్టుకొని ఈ విధంగా ధ్యానం నేను కంటిన్యూ చేస్తూ ఉండేవాడిను. అప్పుడు కనుక ఒక సంవత్సరం రవతాటికి పూర్తిగా నాకు ఈ ఆపరేషన్ లేకుండా ఈ కాలు నయమైపోయింది. ఆ తర్వాత కర్ర పట్టుకుని నడిచేవాడిను. అలాగలా ఈ ధ్యానం చేస్తూ ఇప్పుడు ధ్యానం చేస్తూనే ఉన్నాను. యోగును 3 గంటలు చేస్తే నా సెలవు 6 గంటల వరకు ప్రతిరోజు నిత్యం ధ్యానం చేయించేత ఈ కర్ర కూడా ఇడిచిపెట్టడం అయిపోయింది. ఇప్పుడు ఆరోగ్యం ప్రశాంతంగా నేను ఉన్నాను. ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత మొదటి టెన్షన్లో ఆందోళనలు అన్నీ ఉండేవి. ఇప్పుడు ఆందోళనలు కూడా లేకుండా ప్రశాంతంగా ఉంటూ ఏదో శక్తి మనలోకి వచ్చేటట్టుగా కనబడుతుండేది. దీంతో ఇప్పుడు మనకి మనసు ప్రశాంతంగా ఉండడం వలన మనసుకి తృప్తి కలగడం జరిగింది. కాబట్టి దీనివలన మనము ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంత చిత్తంతో ఉండేటప్పుడు మన మానసిక స్థితులు మారి ఆరోగ్యంగా ఉంటాము అనేసి అంటే నా అనుభవం ప్రకారంగా నేను చెప్తున్నాను. మనకి జీవితంలో తృప్తికి మించిన ఆనందం మరొకట్లేదు. ధ్యానం చేసేటప్పుడు ఎదుటివారితో మనం పోల్చుకోకుండా మన మటుకు మనం తెలుసుకోవడానికి అవకాశం నాకు వచ్చింది. కాబట్టి అప్పుడు నుంచి ఎదుటివారితోనే నేను బ్యారీ చేసుకోకుండా మన మటుకు మనం జీవనోపాయం గడుపుకుంటూ ఉన్నాము.